శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం. ఈరోజు జూలై 10, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:55 అయితే 10:40 వరకు ఉంది. మరలా మధ్యాహ్నం 3:08 అయితే 4 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 3:25 అయితే 5:06 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, దీన్నే వ్యాస పౌర్ణమని, గురు పౌర్ణమని కూడా అంటారు. అందువలన మన మిత్రులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండటం వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండటం వాళ్ళకి కానీ మిక్కిలి శుభదాయకంగానో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ సమకరంగా ఉండే అవకాశం ఉంది. ఇక రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపరగ లాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు గురు పౌర్ణమి, అందువలన ఆ పరమేశ్వరుణ్ణి దక్షిణామూర్తిగా మనం ఆరాధించి ఆ స్వామిని చెరుకు రసంతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ